హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలంగాణ కుంభమేళా అని చెప్పబడే మేడారం మహాజాతర గురించి నా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీరు ఆల్రెడీ ఈ మేడారం జాతరకి వెళ్ళొచ్చినా లేకపోతే వెళ్దామని ప్లాన్ చేసుకున్నా మీ ఒపీనియన్ ఏదన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేడారం వెళ్ళడానికి మనకు డైరెక్ట్గా ట్రైన్స్ అయితే లేవు. హైదరాబాద్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఫస్ట్ వరంగల్ రీచ్ అయ్యి వరంగల్ నుంచి బై రోడ్ మేడారం వెళ్ళాల్సి ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా రైళ్ళని నడుపుతోంది. ఈ 28 నుంచి 31 వరకు ప్రత్యేక ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. కానీ వరంగల్ నుంచి బై రోడ్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 4000 ప్రత్యేకమైన బస్సులను నడుపుతోంది. సో నో డౌట్ మనం వేరే ఏ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చినా బస్సులు దొరకవేమో, కానీ మేడారంకి అయితే బస్సులు దొరకకపోయే ఛాన్సే లేదు. బస్సు జర్నీ అయితేనే ప్రిఫర్. చాలా దూరం నడిచే బాధ అయితే తప్పుతుంది. మేమైతే మా ఓన్ వెహికల్లోనే ట్రావెల్ చేసాము. సో ఫస్ట్ లక్నవరం వెళ్ళాము. హైదరాబాద్ నుంచి లక్నవరం అరౌండ్ 160 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కంటిన్యూగా ట్రావెల్ చేయడం ఎందుకని ఫస్ట్ లక్నవరం రీచ్ అయ్యి ఒక 3 అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసాము. వీడియోగ్రఫీ, ఫిలిం షూట్ 25,000 ప్లస్ 18% GST. బాబోయ్, దోచేస్తారు ఇలా చెప్తే షూట్ చేసుకుంటున్నామని. సో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఫస్ట్ టైం లక్నవరం లేక్ దగ్గరకు వచ్చాను. ఈ లక్నవరం లేక్లో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్. దీని మీద వాకింగ్ చేస్తూ అటు నుంచి ఇటు చివరికి చాలామంది అయితే వాకింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూడడానికి ఏదో ఫారెన్ లొకేషన్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది, ఒక వైబ్ వస్తుంది ఒక్కోసారి. సో చాలా బాగుంది. అండ్ వింటర్ సీజన్ కదా, లైట్గా ఫాగ్ కూడా ఉంది మేము రీచ్ అయ్యేసరికి. సో తర్వాత ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద చాలా సేపు టైం స్పెండ్ చేసి బోటింగ్ కూడా చేసాము. చాలా బాగుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అలా లక్నవరం కంప్లీట్ చేసుకుని మేడారం అయితే స్టార్ట్ అయిపోయాం. మేడారం రీచ్ అయిపోయాం కూడా. లక్నవరం నుంచి మేడారం మళ్ళీ 2.5 hours జర్నీ టైం ఉంటుంది. సో వీలైతే లక్నవరం తొందరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేడారం స్టార్ట్ అయిపోతే బెటరు. లేకపోతే ఇట్లా మాలాగా ఈవినింగ్ అయిపోతుంది, చీకటి పడిపోతుంది. వింటర్ కదా, తొందరగా చీకటి అయిపోతుంది. సో ఓన్ వెహికల్లో ట్రావెల్ చేస్తే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ కూడా ఎత్తుక్కోవాలి ఉంటుంది. సో మాకైతే దారిలో ట్రాఫిక్ కొంచెం తక్కువే ఉంది. మేడారం రీచ్ అయిన తర్వాత ట్రాఫిక్ పెరిగింది. సో చూడండి, చాలామంది ఓన్ వెహికల్స్లో వచ్చారు మాకులాగే. అండ్ మేము వెళ్ళింది 26 జనవరి హాలిడే కదా, సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో అండ్ 28 నుంచి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోతుంది. చాలామంది ఓన్ వెహికల్స్లో వస్తారు. పార్కింగ్ ఏర్పాట్లు అయితే బాగానే చేశారు, కానీ కొంచెం నడవాల్సి ఉంటుంది. సో ఇది జంపన్న వాగంట, మా ఫ్రెండ్ చెప్పాడు నాకు. సో ఇక్కడే స్నానాలకు అవి ఏర్పాట్లు చేశారు. చాలా బాగున్నాయి ఏర్పాట్లు అయితే. ఇదివరకు వాగులో దిగి స్నానాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా పైప్ కనెక్షన్ ఇచ్చేసి చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టి స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. నేను ఫస్ట్ టైం వచ్చాను, ఇదివరకు ఇట్లా ఉన్నాయో లేదో తెలియదు. ఈసారి అయితే మాత్రం కనిపిస్తున్నాయి. సో ఇది ఆదివాసీలు చేసే డ్యాన్స్, ఇది వాళ్ళ నృత్యం.
మనకు చాలా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన మాస్ జాతర మూవీ క్లైమాక్స్లో కూడా విలన్ ఇట్లాంటి క్యాప్ పెట్టుకుని హీరోతో ఫైట్ చేస్తాడు. సో అది మాత్రం మైండ్లో రన్ అవుతుంది, ఎందుకంటే రీసెంట్గా చూసిన మూవీ కదా. ఇంకా చాలా మూవీస్లో అయితే ఇది ఉంది, కాకపోతే రీసెంట్గా వచ్చింది మాత్రం టక్మని అది గుర్తొచ్చేసింది అంతే. సో నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి జాతర అంతా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సరే, ఇంకా చరిత్ర ఏంటో చూద్దాం. ఈ ప్రాంతంలో ఉన్న కోయరాజుకి సమ్మక్క అడవిలో దొరుకుతుంది. ఆమె దొరికినప్పుడు ఆమె చుట్టూ పులులు, సింహాలు కావలిగా వస్తూ ఉంటాయి. ఆమెను ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పగిడిద్ద రాజు అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకి 2 పిల్లలు పుడతారు. వాళ్ళే ఒకరు జంపన్న, ఇంకోళ్ళు సారలమ్మ. నేను సమ్మక్క సారమ్మ అంటే ఇద్దరు అక్క చెల్లెలేమో అనుకున్నా, కానీ కాదంట, తల్లి కూతుళ్ళు. సరే, ఈ సమ్మక్క ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ వనమూలికలతో వైద్యం చేస్తూ చాలా గొప్పగా బతికేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని కాకతీయ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలో ఒకసారి కరువు ఏర్పడి ఇక్కడ వాళ్ళు పన్నులు కట్టడం మానేస్తే కాకతీయ సైన్యాన్ని వేసుకుని ఆయన యుద్ధానికి వస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆయన్ని ఎదిరించి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో అందరూ చనిపోతారు. సో అప్పటి నుంచి ఇక్కడ ఈమె సమ్మక్క సారమ్మ ఇద్దరు చనిపోకుండా అడవిలో అంతర్ధానం అయిపోయారని చెప్పి ఇక్కడ ఆదివాసీల నమ్మకం. అప్పటి నుంచి ఇక్కడ ఆదివాసీలు, ప్రజలు అందరూ కలిసి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తూ ఉంటారు. ఒకటి సమ్మక్క గద్దె, ఇంకోటి సారలమ్మ గద్దె, 2 ఉంటాయి ఇక్కడ. తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా బందోబస్తు అయితే బాగానే చేసింది, ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. పోలీసులు ఎక్కడెక్కడ తొక్కిసలాట లాంటివి ఏం జరగకుండా బాగానే కావలిగా వస్తున్నారు. సో ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ హోల్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి. అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా బాగానే ఏర్పాట్లు అయితే ఉన్నాయి. థ్యాంక్ గాడ్, దేవుని దయ వల్ల ఇక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది జరగకుండా జాతర పర్ఫెక్ట్గా జరగాలని అయితే కోరుకుందాము. ఇంక ఇక్కడ కనిపించే గద్దెలన్నీ ఈసారి కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట. ఇదివరకు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఈ గద్దెలన్నీ కొత్తగా కట్టారు, ఇవి లేవు అవి లేవు అని సంథింగ్ ఏదో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి నాలాంటి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఏది ముందున్నాయో ఏ తర్వాత వచ్చాయో మనకైతే ఏం తెలియదు. అన్నీ చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ అవి డెకరేట్ చేసి చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు. కొత్తగా కన్స్ట్రక్షన్స్ అని తెలుస్తున్నాయి, కాకపోతే బాగానే ఉంది. నాకైతే చూడడానికి చాలా బాగుంది. సో రాత్రి అయిపోయింది మాదైతే కంప్లీట్ అయ్యేసరికి. అండ్ చాలా దూరం అయితే వాకింగ్ చేయాలి. మా వెహికల్ ఎక్కడో పార్కింగ్ చాలా దూరంలో ఉంది. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళి వెహికల్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ జర్నీ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇది నా మేడారం ఎక్స్పీరియన్స్. ఈ ట్రిప్లో నేను లక్నవరం కవర్ చేశాను, అట్ ద సేమ్ టైం మేడారం కూడా వెళ్ళొచ్చాను. ఒకే ట్రిప్లో ఎంటర్టైన్మెంట్, ఆధ్యాత్మికత 2 కవర్ అవుతాయి. సో ఇట్లాంటి ట్రిప్స్ చాలా రేర్గా కవర్ అవుతూ ఉంటాయి. సో మీరు కూడా తప్పనిసరిగా వెళ్ళండి, ప్లాన్ చేసుకోండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. సో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.